హలో వ్యూయర్స్, మన మాటశాల ఛానల్లో మీ టీచర్స్ డైరీ పేజ్ 3లోకి స్వాగతం. పేజ్ 2లో మనం ఒక టీచర్గా మీ పొజిషన్ చాలా గొప్పదని, స్టూడెంట్స్ జీవితాల్లో మీ పర్సనాలిటీ అండ్ నాలెడ్జ్ ప్రభావం చాలా లోతుగా ఉంటుందని, పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చాలా బాధ్యతాయుతంగా ప్లెజెంట్ అండ్ ప్రిపేర్డ్గా ఉండాలని చర్చించుకున్నాం. అయితే ఇదంతా కాయిన్కి ఒకవైపే. కాయిన్‌కి మరోవైపు చూస్తే, ఈ రోజుల్లో ఒక టీచర్‌గా బాధ్యత నిర్వహించడం అంత ఈజీ కాదు. ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ఛాలెంజెస్ డియర్ టీచర్స్. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు నేను అర్థం చేసుకోగలను. ఒకప్పుడు టీచర్‌కి పిల్లలపై తల్లిదండ్రులకు మించి హక్కులు, బాధ్యతలు అప్పచెప్పేవారు. అంటే తల్లిదండ్రుల కంటే గొప్పగా టీచర్స్‌ని గౌరవించేవారు. మరి ఇప్పుడు టీచర్స్‌కి పిల్లల చదువు బాధ్యత తప్ప, వాళ్ళ తుంటరి ప్రవర్తనను సరిదిద్దడానికి కూడా కనీసం పల్లెత్తు మాట అనే హక్కు లేదు. మరి ఈ కాలం పిల్లలేమో అల్లరి పిడుగులు కదా! మరిలా ఇదే విషయాన్ని చర్చించుకుందాం మన టీచర్స్ డైరీ పేజ్ 3లో. సో మన పేజ్ 3 హెడ్డింగ్ వచ్చేసి అల్లరి పిల్లల క్లాస్ ఎలా కంట్రోల్ చెయ్యాలి. మనం క్లాస్ రూమ్‌కి వెళ్దాం పదండి. మనం వెళ్ళేసరికి పిల్లలు వీర లెవెల్‌లో అల్లరి చేస్తూ ఉంటారు. దొరికిందే ఛాన్స్ అని కొందరు బోర్డు పైన రాతలు రాస్తుంటారు, గీతలు గీస్తుంటారు. మరో పక్క కొందరు తమ బెంచ్ తప్ప మిగతా క్లాస్ అంతా తిరుగుతూ పెత్తనాలు చేస్తూ గోలగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క కొందరు ఏకంగా ఫైటింగ్ చేస్తుంటారు. పైగా మనం చూడగానే కొట్టినవాడే ఏడ్చుకుంటూ పరిగెత్తుకొచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు ఏకంగా క్లాస్ రూమ్‌నే ప్లేగ్రౌండ్‌గా మార్చేసి ఆటలాడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాస్ రూమ్ ఒక కిష్కింధ. కిష్కింధ అంటే రామాయణంలో ఒక కోతుల రాజ్యం. ఇక క్లాస్ రూమ్‌లోకి ఎంటర్ కాగానే మనము హైపర్ అయిపోతాం. బట్ హోల్డ్ ఆన్ మై డియర్ టీచర్స్. వాళ్ళని చూచి గట్టిగా అరవద్దు, మనమే అలసిపోతాం. సో బీ కూల్, పాజిటివ్ వైబ్స్ తెచ్చుకుని హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేయండి. కొంతమంది మాత్రమే అలర్ట్ అవుతారు. జస్ట్ అలా సైలెంట్గా నిల్చోండి. అందరినీ కామ్గా చూస్తూ ఉండండి. మెల్లమెల్లగా చాలా వరకు కంట్రోల్ అవుతారు. లేదా ఏదైనా ఒక యూనిక్ యాక్షన్ చేయండి. 10, 9, 8, 7 అంటూ కౌంట్ డౌన్ చెప్పడం కానీ, మీ వేళ్లతో యాక్షన్ చేయటం కానీ, బోర్డు పైన 10, 9, 8 అని కౌంట్ డౌన్ రాయడం కానీ చేయండి. కొద్దిసేపట్లోనే 90% కంట్రోల్ అవుతారు. వాళ్ళ అటెన్షన్ని డ్రాగ్ చేయడానికి చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయించండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండ్, సిట్ అని 3 to 5 టైమ్స్ చేయించడం, లేదా పక్క వాళ్ళకి హైఫై చెప్పించడం చేయండి. లేదా కాల్ అండ్ రెస్పాండ్ మెథడ్ని ఉపయోగించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ రెడీ అని మీరు అనగానే ఎస్ టీచర్ అని వాళ్ళు ఒక క్లాప్ చేయాలి. మళ్ళీ మీరు ఆర్ యూ రెడీ, ఎస్ టీచర్ 2 క్లాప్స్. వన్స్ అగైన్ ఆర్ యూ రెడీ, ఎస్ టీచర్ 3 క్లాప్స్. ఈ విధంగా. లేదా ఒక స్లోగన్ని వాళ్ళతో చెప్పించండి. లైక్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ క్లాస్ ఈజ్ బెస్ట్. ఇలా కోర్స్ ఈ స్లోగన్ చాలా పాతబడింది అనుకోండి, మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించి కొత్త స్లోగన్స్ చెప్పించవచ్చు. సో మనం డిస్కస్ చేసుకున్న వీటన్నిటిలో ఏదో ఒకటి చేయిస్తే 2 minutesలో పిల్లల క్లాస్ సెట్ అవుతుంది. ఇక మనం అటెండెన్స్లోకి, ఆ తర్వాత లెసన్లోకి దిగిపోవచ్చు. అమ్మయ్య, కొంచెం ఊపిరి పీల్చుకున్నాం కదా. బట్ ఐ నో మై డియర్ టీచర్స్, కథ ఇక్కడితో ఆగిపోదు. లెసన్ చెబుతూ ఉంటే కూడా కొందరు టూ టాకెటివ్, మిస్చివస్ అండ్ హైపర్ పిల్లలు ఉంటారు. వాళ్ళు వినరు, పక్క పిల్లలను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బట్ మై డియర్ టీచర్స్, ప్లీజ్ బీ పేషెంట్ అండ్ వైజ్. వాళ్ళపై గట్టిగా అరవటం కానీ, వాళ్ళను సెపరేట్ చేసి నిల్చోబెట్టడం కానీ, పనిష్మెంట్ ఇవ్వడం కానీ అస్సలు వైజ్ యాక్షన్ కానే కాదు. ఎందుకంటే మీ పర్పస్ ఆఫ్ పనిష్మెంట్ ఏంటి అసలు?
మీరు పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఆ స్టూడెంట్ శ్రద్ధగా వినాలనో రాయాలనో కదా. మరి మీరు వారిపై అరవటం, వారిని సపరేట్ చేసి పనిష్మెంట్ ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది? టోటల్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. అందరు పిల్లల అటెన్షన్ వాళ్ళ మీదకే డైవర్ట్ అవుతుంది కాదా? కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఒక స్టూడెంట్ని కంట్రోల్ చేయబోయి టోటల్ క్లాస్ అటెన్షన్ని పోగొట్టుకుంటున్నాం కదా. మరి ఎట్లాగండి? అక్కడికే వస్తున్నా. ఎవరైనా క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే మీరు లెసన్ కంటిన్యూ చేస్తూనే వారి పక్కకు వెళ్ళి నిల్చోండి. వాళ్ళని గేజ్ చేయండి, అలా చూడండి. వాళ్ళని ఏమీ అడగద్దు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని కూడా అడగద్దు. కానీ వాళ్ళ పక్కన చక్కగా వింటున్న రాస్తున్న పిల్లలను అప్రిషియేట్ చేయండి. వెరీ గుడ్, యు ఆర్ లిజనింగ్ సో కేర్ఫుల్లీ. గుడ్, యు ఆర్ రెస్పాండింగ్ వెరీ వెల్ టు మై క్వశ్చన్స్. గుడ్, యు ఆర్ రైటింగ్ నీట్లీ. ఇలా తన పక్కన వాళ్ళను అప్రిషియేట్ చేయటం వల్ల వీళ్ళు అలర్ట్ అవుతారు. అల్లరి పిల్లలను తర్వాత విడిగా పిలిచి ప్రైవేట్గా వాళ్ళతో మాట్లాడాలి. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, బట్ క్లాస్లో నువ్వు అటెంటివ్గా లేకుండా పక్క వాళ్ళను కూడా డిస్టర్బ్ చేస్తుంటే నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను అంటూ వాళ్ళపై మనకు స్పెషల్ కన్సర్న్ ఉన్నట్టుగా చెప్పాలి. వాళ్ళ అల్లరి వల్ల ఏం జరుగుతుందో వాళ్ళ నోటితోటే చెప్పించాలి. ఈ హైపర్ యాక్టివ్ పిల్లలకు క్లాస్ డ్యూటీస్ అప్పగించాలి. నోట్బుక్స్ కలెక్ట్ చేయటం కానీ, ఇవ్వడం కానీ, ఏదైనా ఈవెంట్స్కి నేమ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ లిస్ట్ రాయటం లాంటివి. అందువల్ల వాళ్ళు కొంచెం ఆక్యుపైడ్గా ఉంటారు. వాళ్ళ ఫోకస్ ఆన్ వర్క్ కూడా పెరుగుతుంది. సో మై డియర్ టీచర్స్, ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్లో క్లాస్ కంట్రోల్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కింద కామెంట్ బాక్స్లో హ్యాపీగా మీ సలహాలు పోస్ట్ చేయండి. మన టీచర్స్ కమ్యూనిటీకి సహాయపడండి. అలాగే మాటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని టీచర్స్ కమ్యూనిటీకి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ మై డియర్ టీచర్స్. ముందు ముందు ఇంకా ఛాలెంజెస్ని మనం చర్చించుకుందాం. సీ యూ ఇన్ టీచర్స్ డైరీ పేజ్ 4.